హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మైత్రి థాట్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా అండి? సో ఇది సండే వ్లాగ్ అనమాట. సో సండే కదా, సండే ఏం చేశారు, ఎలా ఉన్నారు అనేది కామెంట్లో నాకు చెప్పేయండి. సో ఇంకా సండే అయితేనే చాలా బద్ధకంగా ఉంటుంది. మండే టు సాటర్డే ఉన్న బిజీ షెడ్యూల్కి సండే మార్నింగే మళ్ళీ లేవాలి, ఇంట్లో పనులు చక్కచక్క చేసుకోవాలి, ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంతో బద్ధకంగా ఉంటుంది. ఎవరైనా చేసి పెడితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. నాకైతే ఇదే ఫీలింగ్ ఎవ్రీ సండే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎవరు చేసి పెడతారు, మనమే చేసుకోవాలని ఫైనల్లీ ఎవరు చేసినా మనం నచ్చం మెచ్చం. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సండే రోజు మేమైతే బయటికి వెళ్ళాం, మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం. కాబట్టి నాకు లంచ్ బాధ్యత తప్పింది. కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే సాటర్డే నైట్ ఖచ్చితంగా నేను చపాతీలు ఎక్కువనే చేస్తాను. ఇంకా సండే రోజు చాయ్ పెట్టేసుకొని తినేస్తాం అనమాట. పాపకు కూడా పాలల్లోనే చపాతీ తినేస్తుంది. సో సండే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి చాలా రోజులు అయిపోయింది, దగ్గర 2 months అయిపోయింది. ఈ మధ్యన సండే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టుకున్నట్లేదు. సో బై ది వే మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే వీడియోకి ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. ఈ ఇయర్లో మీ అందరి దయవల్ల ఖచ్చితంగా నా ఛానల్ మానిటైజర్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. సో ఇంకా డిపెండ్స్ అపాన్ యూ మీదనే ఉంది అనమాట. మీ లైక్స్, మీ వ్యూస్, మీ సబ్స్క్రిప్షన్ మీదనే నా ఛానల్ మానిటైజర్ అనేది అంత తొందరగా కావాలి అనుకుంటున్నాను. చూద్దాం ఇంకా. సో ఇంకా చక్కచక్క పాలైతే పెట్టేశాను. ఇంకా ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు అయితే అడ్డదిడ్డంగా పెట్టి వెళ్ళడం నాకు ఇష్టం ఉండదు. ఇల్లు నీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇంటికి వచ్చి మనమే చేసుకోవాలి కదా, ఎవరో చేసి పెడతారు ఇంటికి వచ్చేసరికి అన్నట్టు ఉండదు, మనమే చేసుకోవాలి. కాబట్టి ఇంకా చక్కచక్క ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. ఇల్లు క్లీన్ చేసేస్తూ ఈరోజు మీతో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే డిస్కస్ చేస్తున్నాను. అదేంటంటే ఎంతమంది మీలో డైరీ రాసే అలవాటు ఉందో కామెంట్ చేయండి. సో జనరల్గా చాలామందికి ఇప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ ఎక్కువైపోయి ల్యాప్టాప్లో, కంప్యూటర్లో, మొబైల్లో మనకి ఇష్టం ఉన్న డేట్ని ఫీడ్ చేసుకోవడం, ఏమైనా ఇంపార్టెంట్ ఖర్చులు ఉంటే దాన్ని గురించి ఫీడ్ చేసుకోవడం, అండ్ ఇంకా బర్త్డేస్ అలాంటివి ఏమైనా ఉంటే మెమొరీ పెట్టుకోవడము, ఆ టైంకి అలారం పెట్టుకోవడం అలాంటివి చేస్తున్నాం. కానీ జనరల్గా కొద్దిమందికి అంటే 80-90 కిడ్స్, నేను ఆ కిడ్నే కాబట్టి నన్ను ఉద్దేశించుకొని నేను చెప్తున్నాను ఈ టాపిక్. సో డైరీ రాయడం అంటే, సో ఇంకా అప్పట్లో ఎలా ఉండేదంటే, ఇంకా నాకు డైరీ రాసే అలవాటు ఇంజనీరింగ్ వరకు ఉండేది. డైలీ దినచర్య నేనేం చేశాను, ఎవరైనా తిట్టినా నన్ను పొగడినా ఆ పొగడతలు, నాకు మంచి మార్క్స్ వస్తే సెమిస్టర్లో ఆ మార్క్స్ గురించి, ఆ తర్వాత అయ్యా లేదా మంచి మూమెంట్ జరిగితే ఆ మూమెంట్ గురించి, అలా కొన్ని బుక్లో రాసుకునేదాన్ని. డైరీ కాదు కానీ అలా ఒక 1 year రాసాను. తర్వాత బోరు కొట్టి అది కూడా వదిలేశాను. బట్ డైరీ అంటే మా నాన్నే అండి. మా నాన్న తను సంపాదన మొదలు పెట్టినప్పటి నుంచి తను లైఫ్ ఎండ్ అయ్యే వరకు డైరీలో ఖచ్చితంగా డైలీ తన ఖర్చులు ఏం జరిగాయి, పెట్రోల్ పోసుకొని దగ్గర నుంచి తన పర్సనల్ కానీ, మా గురించి కానీ, మమ్మీ గురించి కానీ, ఇంటి గురించి కానీ, ఏ ఖర్చు ఉంటే ఆ ఖర్చు గురించి తప్పకుండా తనకు డైరీ రాసే అలవాటు ఉండేదన్నమాట. సో నాకు చాలా మంచిగా అనిపించేది అనమాట. ఎవ్రీ ఇయర్ మా నాన్న వాళ్ళ ఆఫీస్లో కొత్త డైరీ వచ్చేది. ఆ డైరీలో మళ్ళీ ఈ లెక్కలన్నీ అందులోకి ఎక్కించుకొని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ రాసుకుంటుండే. అలాగే ఇప్పుడు పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఏమైనా మంచి అయినా చెడైనా కట్నాలు పెడతారు కదా, ఆ కట్నాలు ఎవరిచ్చారో వాళ్ళ పేర్లు కూడా రాసుకొని వాళ్ళకి మళ్ళీ మనం వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అంతే అమౌంట్ పెట్టాలి, అదే గిఫ్ట్, అలాంటి గిఫ్ట్ ఒకటి తీసుకెళ్ళాలి అని చెప్పి గుర్తుండడం కోసం డైరీ మెయింటైన్ చేసేది. మా నాన్న చివరి వరకు కూడా డైరీ అలానే మెయింటైన్ చేసేదండి. సో అలా చాలామందికి అప్పట్లో మన నాన్నలకు కానీ, అమ్మలకు కానీ, ఎవరికైనా సరే డైరీ రాసే అలవాటు ఉండేది. సో మంచి కానీ, చెడు కానీ ఏదైనా డైరీతోని డిస్కస్ చేసుకునేవాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన మూమెంట్స్ గురించి. సో ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ కావడంతో డైరీ అనేది థింగ్ చాలామంది మర్చిపోయే ఉంటారు. ఇంకా నేను స్కూల్లో కూడా ఒక బుక్ మెయింటైన్ చేసేదాన్ని. అందులో అన్నీ అప్పట్లో పాటలు రాసుకొని ఆ పాటలు పాడుకుంటూ హమ్మింగ్ చేసుకుంటూ అలా ఉంటుండే నా డైరీ విషయం అయితే. సో మీలో ఇప్పటికీ ఎవరైనా డైరీ మెయింటైన్ చేస్తున్నారా, ఆ గుర్తుంగా ఏదైనా ఉంటే నాతో షేర్ చేయండి, కామెంట్లో మాట్లాడుకుందాము. ఆ తర్వాత ఖచ్చితంగా మన వ్లాగ్లో ఒక రెసిపీ అయితే షేర్ చేస్తాను కదా. ఈరోజు రెసిపీ అయితే నేను ఫ్రూట్ సలాడ్ చేస్తున్నాను. సో ఫుడ్ అయితే నేను ఇంట్లో ఏం చేయలేదు, సాయంత్రం ఉన్న చపాతే తిన్నాను కాబట్టి ఫుడ్ ఏం పెట్టలేదు. కాబట్టి నేను అయితే ఫ్రూట్ సలాడ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. అండ్ బై ది వే నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చాయ్ విత్ చపాతీ.
సో అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసిన తర్వాత బట్టలు ఆరేసి వచ్చేసాను. సో ఎండకుంటే హాయిగా ఉంటుంది. సో ఇంకా పాలు కాగబెట్టేశానండి మంచిగా. నేనైతే ఒక 1 లీటర్ పాలు, చిక్కడి పాలు తీసుకొని కాగబెట్టేశాను. అందులో నుంచి కొద్ది క్వాంటిటీలో పక్కన పెట్టుకొని కప్లో తీసుకొని పాలు చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను, ఫ్రూట్ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఇంట్లో యాక్చువల్లీ ఫ్రూట్స్ హ్యూజ్ క్వాంటిటీలో ఉండే బనానా, యాపిల్. ఇంకా బనానా ఎక్కువ రోజులు ఉంటే పాడైపోతే సన్న సన్న పురుగులు వస్తాయి కదా. ఇంకా ఫ్రూట్ సలాడ్ చేసినా కొంచెం హెల్తీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఫ్రూట్ సలాడ్ చేద్దామని చెప్పి ఇలా చేస్తున్నాను. కొద్ది పాలల్లో కస్టర్డ్ పౌడర్ వేసేసుకొని ఉండలేం లేకుండా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మరోవైపు కాగిన పాలల్లో ఈ మీడియం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మనం కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న ఈ మిల్క్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని ఉండలేం లేకుండా, అడుగేం లేకుండా కొంచెం పాలు చిక్కగా అయ్యేంత వరకు ఈ ఫ్రూట్ సలాడ్ పౌడర్ వేసేసరికి పాలు చిక్కగా అవుతాయి అన్నమాట. మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో నేను కొద్దిగా వెనిల్లా ఎసెన్స్ వేస్తున్నాను ఫ్లేవర్ కోసం, లేదా ఇలా యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత అన్హెల్తీ పార్టీ ఫ్రూట్ సలాడ్లు ఏంటంటే షుగర్ యాడ్ చేయడం. సో షుగర్ లేకుండా అయితే ఫ్రూట్ సలాడ్ బాగుండదు కదా. సో అందుకని బెల్లంతో చేసుకోవడం టేస్టీగా ఉండదండి ఇది. అలాగే హనీ వేసుకోవచ్చు మేబీ. సో మంచిగా ఇంకా షుగర్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి ఇంకా మంచి చిక్కబడిపోయింది. ఇది పూర్తిగా చల్లగా వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఇంకా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ ఎంత ఇష్టంగా తింటామో ఫ్రూట్స్ కట్ చేయడం ఎంత కష్టపడాల్సింది, ఎందుకంటే అన్ని సన్నగా చాప్ చేసుకోవాలి. నేనైతే ఆపిల్ అండ్ బనానా ఇంకా డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాను, బాదం అండ్ కాజు. అండ్ నేను మన ద్రాక్షలు, గ్రేప్స్ కూడా తీసుకున్నాను, బ్లాక్ గ్రేప్స్. కానీ చాలా పుల్లగా ఉన్నాయి, మళ్ళీ పండ్లు గోరు పోయినట్టుగా అవుతున్నాయి. ఆ తర్వాత ఇంకా పోమగ్రానైట్ తీయాలి, ఇంకా అది ప్రాసెస్ ఉంది. ఇవైతే ముందు కట్ చేసుకుందామని కట్ చేసేసుకుంటున్నాను. మరోవైపు పాలల్లో షుగర్ కూడా మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇంకా పాలు కూడా మంచిగా చిక్కబడిపోయాయి. అది కంప్లీట్గా చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టేసుకొని ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా సన్నగా చాప్ చేసుకున్నాను. సాధ్యమైనంత వరకు, వీలైనంత వరకు సన్నగా చాప్ చేసేసుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం కూడా సన్నగా చాప్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఆ తర్వాత చల్లగా అయిన ఈ ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ పౌడర్ కలిపిన ఈ పాలల్లో ఒకదాని తర్వాత ఒకటి డ్రై ఫ్రూట్స్, బనానా, యాపిల్ అవన్నీ కూడా ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసేసాను. యాక్చువల్లీ ఈ ఫ్రూట్ సలాడ్ ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో హాట్గా తిన్నా బాగానే ఉంటుంది, కూల్గా తిన్నా బాగానే ఉంటుంది. కూల్గా ఎక్కువ ఇష్టం అనిపించింది, ఎందుకంటే బాగా వెదర్ చల్లగా ఉంది కదా. మళ్ళీ కూల్గా ఏం ప్రిఫర్ చేస్తామనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా మంత్లీ వన్స్ 15 డేస్కి ఒకసారి ఇలా చక్కగా చేసుకొని పిల్లలకి తినిపించినట్లయితే, సో ఎక్కువ ఫ్రూట్స్ ఇష్టపడిన పిల్లలు కూడా కొంచెం ఇది కస్టర్డ్ పౌడర్తో చేసాం కదా మిక్స్తోని, టేస్ట్ బాగుంటుంది కదా, చాలా ఇష్టంగా తింటారనమాట. సో నేను ఎంత మంచిగా చేసినా, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా మా పాప అయితే ఎంత తినాలో అంతే తింటుందండి. సో ఫ్రూట్ సలాడ్ చేసుకొని నేను మా హబ్బీ తినడమే తప్పించి ఆమె ఇష్టంగా నేను మమ్మీ ఇది తింటాను, అది తింటాను అని మాత్రం అనదు. మీ ఇంట్లో కూడా ఇలాంటి కోతులు ఉన్నారా? కామెంట్ చేయండి. అన్నీ వేసేసాను. లాస్ట్కి దానిమ్మ తీయడం నాకు కొంచెం బద్ధకం అండి, అందుకే అది లేట్ అయిపోయింది. తర్వాత దానిమ్మ గింజలు కూడా మంచిగా తీసేసి ఇంకా అవి కూడా ఇందులో ఫ్రూట్ సలాడ్లో యాడ్ చేసేసాను. సో ఇంకా చేయగానే నేనైతే ఒక బౌల్ మంచిగా కుమ్మేసాను. హాట్గా మంచిగా అనిపించింది. యాక్చువల్లీ ఫ్రూట్ సలాడ్ అంటే స్వీట్గా, టేస్టీగా, చల్లగా తినాలి, కానీ నేను హాట్గా తిన్నాను. ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి నేను చక్కగా 2 రోజులకు కుమ్మేసామన్నమాట. ఇది నేను యాక్చువల్లీ సాటర్డే చేసిన రెసిపీ. సాటర్డే ఈవినింగ్ మార్కెట్కి వెళ్ళినాక నేను పొమగ్రానైట్ తీసుకొచ్చి ఇంకా అప్పుడు పొమగ్రానైట్ గింజలు కూడా యాడ్ చేసేసి ఇంకా తిన్నామన్నమాట. సో నా స్టైల్లో ఫ్రూట్ సలాడ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఆఫ్టర్ దట్ మేము ఆఫ్టర్నూన్ లంచ్కి బయటకు వెళ్తున్నామని చెప్పాను కదా మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. నేనైతే ఇలా సింపుల్గా షార్ట్ నల్ల పూసలు వేసేసుకొని, రింగ్ పెట్టేసుకొని, చేతికితే బ్యాంగిల్స్ వేసేసుకొని, ఇంకా నార్మల్గా ఇది ఆల్రెడీ వేసుకున్న డ్రెస్సే ఇంకా వేసేసుకున్నాను. ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్. ఈ ఫస్ట్ టైం హ్యాండ్ బ్యాగ్ బయటికి వేసుకెళ్తున్నాను. సో సింపుల్ ఒక హ్యాండ్ బ్యాగ్ ఎప్పుడో కొన్నాను, ఇది కొని కూడా దగ్గర 1.5 year 2 years అవుతుంది. ఇంకా ఈ బ్యాగ్ ఎందుకో ఈరోజు వేసుకోవాలనిపించి ఇంక ఈ బ్యాగ్ వేసుకుంటున్నాను అనమాట. సో ఆఫ్టర్ దట్ మేమైతే వెళ్ళాము. ఇంకా వెళ్ళినప్పుడు అక్కడ ఏం షూట్ చేయలేదండి. సో ఇంకా అంతా వెళ్ళాము, లంచ్ చేసుకున్నాము, ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ సెక్షన్ వర్క్ అయితే ఉంటుంది కదా, మళ్ళీ మండే కోసం ప్రిపరేషన్ కోసం వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి పెట్టుకున్నాను. సో మండే రోజు నేను ఎలాగో
ఫాస్టింగ్ కాబట్టి మా హస్బెండ్కి పాప కోసం బెండకాయ ఫ్రై చేద్దామని బెండకాయలు, అలాగే నార్మల్ రవ్వ ఉప్మా చేద్దామని వాటికి వెజిటేబుల్స్ కలర్ చేంజ్ కానివన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఇంకా డిన్నర్లోకి అయితే ఇంకా నేను మధ్యాహ్నం ఫుల్గా తిన్నాము, ఏం తినాలనిపించలేదు. కానీ మండే ఫాస్టింగ్ కాబట్టి నైట్ సండే రోజు నైట్ పట్టకపోయినా ఖచ్చితంగా తింటాను. ఇంకా ఇంట్లో ఏం చేసి ఓపిక లేక బయట నుంచి ఇడ్లీ దోశ టిఫిన్ తెప్పించాను అనమాట. ఇంకా సండే అదే డిన్నరు. ఇంకా సండే రోజు ఇంట్లో వంట చేయకపోతే ఎంత హాయిగా ఉంటుంది తెలుసా అసలు. గచ్చు కూడా వంట బండ గచ్చు కూడా నీట్గా ఉంటుంది. ఇంక ఓసిడి జబ్బు నుంచి కూడా తప్పించుకోవచ్చు ఇంకా ఆ రోజు. ఫైనల్లీ మళ్ళీ బట్టలు తీసుకొచ్చేసి మళ్ళీ బట్టలు అన్నీ మడత పెట్టేసి షెల్ఫ్లో పెట్టి ఇంకా నైట్ జోడీ ప్రోగ్రామ్ వస్తుంది కదా మా టీవీలో అది చూసేసామన్నమాట. అండ్ ఫైనల్లీ ఇంకా ఒక షాపింగ్ కూడా మీతో షేర్ చేస్తాను కదా. ఇది వచ్చేసి సో ఈ పల్స్ లాంటి మంచి బ్యాంగిల్స్ వచ్చేసి నేను మాకు సాటర్డే మార్కెట్ ఉంటుందండి ఇంటికి దగ్గరలో, అక్కడ తీసుకున్నాను. సో మా పాపకి మా అక్క వాళ్ళ పాపకి సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ బ్యాంగిల్స్. నెక్స్ట్ సండే ఇంకో ఫంక్షన్ ఉంది. సో ఆ సండే పర్పుల్ కలర్ శారీ కట్టుకుందామని ఆ శారీకి మ్యాచింగ్ అని చెప్పేసి ఈ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఎవరెవరో ఫంక్షన్లు అయితే కానీ వాళ్ళ ఫంక్షన్లు ఏమో కానీ మనం పర్సనల్గా పెట్టుకున్న ఖర్చే ఎక్కువ ఉంటుంది. సో అలా మార్కెట్లో ఇలా నాకు ఈ కలర్ బ్యాంగిల్స్ కొంచెం నచ్చి ఇవి నేను తీసుకున్నాను అనమాట. 2 డజన్లు తీసుకున్నాను. సో ఇది కొంచెం షాపింగ్ చేశాను లాస్ట్ వీక్. అండ్ దీంతో పాటు సో నేను ఒక ప్రైమర్ తీసుకున్నాను, స్విస్ బ్యూటీ వాళ్ళది మేకప్ ప్రైమర్ తీసుకున్నాను. మొన్ననే బుక్ చేశాను, వచ్చింది. యాక్చువల్లీ సిమ్టన్లో ట్రయల్ ఐటమ్స్లో నేను వాడాను, మంచిగా అనిపించింది మేకప్ ఫిక్సర్గా. సో మళ్ళీ మీ ఫేస్ని చూపించండి, మీ మొహం మీద పెట్టుకొని చూపించండి మీరు కామెంట్ చేయకండి. నాకు ఎందుకు 2-3 కామెంట్లు అట్లనే వచ్చినాయి. ఇది మనసు నా ఛానల్ మోడరేట్ అయినా కంపల్సరీ నా ఫేస్ చూపిస్తాను, నేనేం పెద్ద అందగత్తనేం కాదు. సో ఈ ప్రైమరు నేను చాలా బాగా అనిపించిందండి నాకు. దీన్ని నాకు 400 చేంజ్ అని పడ్డది ప్రైస్ వచ్చేసి. కొత్తగా కొన్ని వాడదాము, ఎప్పుడు ఒకటే కాకుండా కొన్ని అప్పుడప్పుడు నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. సో ఈ ప్రైమర్ చాలా మంచిగా అనిపించింది ఫేస్కి. ఇది కొత్తగా తీసుకున్న లాస్ట్ వీక్ షాపింగ్లో ఒకటి అనమాట. ఫైనల్లీ మా చిట్టి తల్లి వీడియోతోనైతే వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను, సండే వ్లాగు. మా చిట్టి తల్లి లాస్ట్ వీక్ ఇక్కడ వినాయకుడిది అలాగే ఓం నమ శివాయ అని చెప్పేసి శివునిది తను పెయింట్ చేసింది పేపర్ మీద. అలాగే ఇంకా తను టు బి కంటిన్యూ జై శ్రీకృష్ణ అని చెప్పేసి కృష్ణుని బొమ్మ కూడా యూట్యూబ్ని మంచిగా యూజ్ చేసుకుంటారు ఇప్పుడు జనరేషన్ పిల్లలు. ఇంకా కృష్ణుని బొమ్మ కూడా తనకు వచ్చిన వేలో గీసిందనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది. మా పాపకి ఇంత టాలెంట్ ఉందా అని నేను కూడా నమ్మలేకపోయాను ఫస్ట్. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా చిట్టి తల్లి కోసం నా కోసం మీరు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి. నేను కలుస్తాను మరొక మంచి వీడియో, షార్ట్ అండ్ కంటెంట్ ఉన్న వీడియోతో. అంతవరకు థ్యాంక్ యూ, బాయ్.